హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ రాయలసీమ పులగం పచ్చి పులుసు పచ్చడి ఎలా చేయాలో ఈ రెసిపీని తెలుసుకుందాం. మనకు రైస్ అండ్ పెసరపప్పు కలిసి తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ అండ్ విటమిన్స్ అయితే లభిస్తాయి. పెసరపప్పు వల్ల మన బాడీకి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లభిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఈజీగా అయితే డైజెషన్ అయితే అవుతుంది. ఏదైనా బీపీ ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కంట్రోల్ అవుతుంది. అలాగే మన స్కిన్ అలర్జీలు ఉన్న, ఏదైనా చెమటకాయలు, దురద ఏదైనా ఉన్నా రెగ్యులర్గా తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు పులగం ఎలా చేయాలో చూసేద్దాం. 1 కప్పు రైస్కి 3/4 కప్పు పెసరపప్పునైతే తీసుకోవాలి. రైస్ని, పెసరపప్పుని వాటర్లో బాగా వాష్ చేసి 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత వాటర్ని అంతా తీసేసి డ్రై చేసుకొని మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంత వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేయాలి. నేనైతే 1.5 తీసుకున్నా. 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్ అండ్ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని, నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ పులగంలో నెయ్యి వేస్తే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి రైస్ని అయితే పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ వరకు ప్లేట్ వేయకండి. 2 మినిట్స్ తర్వాత ప్లేట్ వేసి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టి ప్లేట్ క్లోజ్ చేయండి. అంతే. కావడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈలోపు పచ్చిమిర్చి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. పచ్చిమిర్చిలో టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి 1 స్పూన్ వేసి కొద్దిసేపు బాయిల్ 2 మినిట్స్ మాత్రమే సిమ్లో పెట్టి బాయిల్ చేయండి. 2 మినిట్స్ సిమ్లో పెట్టినా ఇది బాయిల్ అయిపోతుంది. మధ్యలో ఒకసారి ప్లేట్ ఓపెన్ చేసి కలుపుకోండి. నెక్స్ట్ చల్లారేంత వరకు పక్కకు పెట్టుకొని బుడ్డల్ని గ్రైండ్ చేసుకోండి. ఇలా దొరగాయించుకొని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పొడిని ఇప్పుడు మనం పక్కకు పెట్టిన పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో వేసి కలపాలి. చూడండి, ఇక్కడ కొంచెం నేను సపరేట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎందుకు పెట్టుకున్నానో చూపిస్తాను. కొంచెం బుడ్డల పొడిని ఇలా అయితే గ్రైండ్ చేసినాక ఈ విధంగా వస్తుంది. మీరు తాలింపు వేసుకొని పక్కకు పెట్టుకోండి. కొద్దిగా బుడ్డల పొడి పక్కకు తీసుకున్నామండి. అందులో 1 చిటికెడు కారం వేసి 1 వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోండి. ముందుగా చింతపండునైతే కొంచెం క్వాంటిటీ తీసుకొని ఒక బౌల్లో అయితే 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోండి చింతపండు పులుసుని. ఆలోపు మీరు ముందే ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం బెల్లము, పచ్చిమిర్చి అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోండి. చూడండి, అలా గ్రైండ్ చేసిన పచ్చి పులుసుని కొంచెం మీకు కావాల్సిన క్వాంటిటీ మాత్రమే తీసుకోండి. ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. చింతపండు వల్ల అయితే మనకు ఐరన్ సమృద్ధిగా లభిస్తుందండి. అలాగే జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. పచ్చి పులుసు పేరులోనే ఉందండి. అన్నీ పచ్చిగా అయితే యాడ్ చేయాలి. మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఒక్కొక్కటి తర్వాత యాడ్ చేయాలి. బుడ్డల పొడిని అయితే నేను గ్రైండ్ చేసుకున్న బుడ్డల పొడిని ఈ విధంగా వేసి ఉండలు లేకుండా నీట్గా మొత్తం తడుపుకోవాలి. పులగం పచ్చి పులుసు అనేది చాలా ఫేమస్ అండి రాయలసీమలో. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మీరు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తోచుబాటు కానప్పుడు అయితే ఇలా ట్రై అయితే చేయండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంతేనండి, చాలా ఈజీ అండి ఈ రెసిపీ. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేయొచ్చండి. చూడండి, నేను రైస్ పెట్టాను, ఇక్కడ పచ్చిమిర్చి, ఈ పులుసు అయితే వితిన్ 10 మినిట్స్లో అయితే కంప్లీట్ అయ్యిందండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని పోపు వేసుకోండి. పచ్చి పులుసుకి పోపులో మీరు అన్నీ వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఇదే పోపుని సేమ్ ఇందాక చేసినాం కదా, ఆ పచ్చడికి కూడా ఇలాగే చేసుకోండి. నేనైతే చూపించలేదు వీడియోలో అయితే. నేనైతే చేసి పక్కకైతే పెట్టేసుకున్నానండి. మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి పచ్చి పులుసుని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి పచ్చి పులుసు. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మీరైతే ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పిన్ చేయండి. ఇలా ఏమన్నా చేసేటప్పుడు వచ్చిందనుకో. ఈలోపు రైస్ని చెక్ చేద్దాం. రైస్ అయితే అయిపోయిందండి. ఇంతేనండి, వితిన్ 10 మినిట్స్లో అన్నీ కుక్ అయిపోయాయి. నాకైతే చాలా ఆకలిగా ఉందని మధ్యాహ్నం టైం అయిపోయింది. నేనైతే చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. సర్వ్ చేసుకొని ఇలా తింటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.